హాయ్! హలో అండి. వెల్కమ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్. హోమ్ టేస్టీ ఫుడ్స్‌లో మనం చేసుకోబోతున్న రెసిపీ తోటకూర తాలింపు. తోటకూర తాలింపుని ఎక్కువ పోషక విలువలు బర్న్ అవ్వకోకుండా మంచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్. ఆల్ బటన్‌ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి. ఇంకెందుకు ఆలస్యం తోటకూర ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ తోటకూర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తిరగమాత గింజలు, ఎండుమిరపకాయి, కరివేపాకు, పసుపు, కారం, రుచికి సరిపడా ఉప్పు, ఆయిల్. తయారీ విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్‌ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే తిరగమాత గింజలను యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎప్పుడైనా తోటకూర ఫ్రైని పోషక విలువలు పోకోకుండా ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుందండి. ఎక్కువగా మనం ఫ్రై చేయడం వల్ల దానిలో ఉన్న పోషక విలువలన్నీ చనిపోతాయి. అప్పుడు మనం కూర తిన్నా కానీ ఉపయోగమేముంది? అందుకనే అని చెప్పి మనము ఇక్కడ పోషక విలువలు పోకోకుండా తోటకూర ఫ్రైని ఏ విధంగా తయారు చేసుకోవాలనే కాన్సెప్ట్‌తో మనం ఈ వీడియోని చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ చూసారు కదా! ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి కదా! ఇలా ఫ్రై అయిన వాటిల్లోనికి ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని వీటిల్ని కూడా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకుందాం. తిరగమాత గింజలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా! ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తోటకూరని ఇందులోనికి యాడ్ చేసుకుందాం. కొయ్య తోటకూరను మొత్తాన్ని చక్కగా యాడ్ చేసుకున్నాం కదా! ఇవన్నీ కలిసేలాగా కలియబెట్టుకోవాలి.
ఆయిల్‌తో ఈ ఆకుకూర మొత్తం కలిసే విధంగా మంచిగా కలియబెట్టుకొని, అందులోనికి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా మంచిగా కలిసేలాగా కలియబెట్టుకుందాం. ఆయిల్‌తో అయితే చక్కగా కలిసిపోయింది కదా! ఇప్పుడు తోటకూర మీద మూతను పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. మూత తీసుకొని చూస్తే కొయ్య తోటకూర మనకు ఈ విధంగా అయితే రెడీ అయింది. దీన్ని ఒకసారి మరలా కలియబెట్టుకోవాలి. తోటకూరను ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు ఏమీ పోకోకుండా, అంటే తోటకూర ఎక్కువగా ఫ్రై అవ్వకోకుండా మగ్గి చాలా టేస్టీగా అయితే మనకు ఉంటుంది. ఇప్పుడు మూతను తీసుకున్నాం కదా! దీన్ని మరి ఒకసారి మరలా మంచిగా కలియబెట్టుకుందాం. మనం ఫస్ట్ తీసుకున్న తోటకూర, ఇప్పుడు తోటకూర చక్కగా మగ్గిపోయింది కదండీ! క్వాంటిటీ అనేది తగ్గింది కదా చక్కగా. ఇలా చక్కగా మగ్గిన ఆకుకూరలోనికి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పుని మనం ఈ టైంలో అయితే యాడ్ చేసుకుంటున్నామండి. అదే మనము ఫస్ట్‌లోనే గనక యాడ్ చేసుకున్నట్లయితే తోటకూరలో నుంచి వాటర్ వచ్చేసి అంత టేస్ట్ అయితే బావుండదు. ఈ టైంలో మనం కనుక సాల్ట్‌ని యాడ్ చేసుకున్నట్లయితే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కూడా చక్కగా తోటకూర అంతటికి చక్కగా పట్టుకుంది కదా! ఇంకిప్పుడు లాస్ట్‌లో మనం కొద్దిగా కారాన్ని యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా తోటకూరతో మంచిగా కలిసే విధంగా కలియబెట్టుకుందాం. ఇంక ఇంతేనండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! ఎంతో యమ్మీగా అయితే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే విధంగా అయితే మన తోటకూర తాలింపు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్. లాస్ట్‌లో
కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని కూడా తోటకూరతో మంచిగా కలిసే విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అంతే, తోటకూర తాలింపు రెడీ. చూసారు కదా! ఎక్కడ పోషక విలువలనేవి పోకోకుండా మనకు కలర్ కూడా మంచి గ్రీన్ కలర్‌లో ఉండి, ఈ కర్రీ అనేది చాలా యమ్మీగా అయితే తయారు చేసుకున్నాం కదా! ఈ విధంగా అయితే మనం కర్రీని చేసుకున్నట్లయితే దానిలో ఉన్న పోషక విలువలు పోకోకుండా కర్రీ చాలా బావుంటుందండి. ఇవాల్టి వీడియో అయితే తోటకూర తాలింపుని చూసేసారు కదా! మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.